హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ యాంకర్ లాస్యారెడ్డి. సో వింటర్ వచ్చిందంటే చాలా మందికి ఎలర్జీస్ కానీ సైనసైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్స్ బోల్డ్ అంత వస్తుంటాయి. సో వీటన్నిటి గురించి పూర్తి అవగాహన ఉంటే తప్పితే ట్రీట్మెంట్ కానీ క్యూర్ కానీ చేసుకోము. ఈ ఇంటర్వ్యూలో డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రోజారాణి గారు, ENT స్పెషలిస్ట్ ఫ్రమ్ శ్రీ సాయి దీప హాస్పిటల్స్. నమస్కారం రోజారాణి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? యా గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వింటర్ అంటేనే భయం వేస్తుంది అండ్ జలుబు అంటే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. బట్ ఈ ఏరియాలో మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానివల్ల ఏంటంటే రోజంతా ఇరిటేటింగ్గా ఉంటుంది, ఏ వర్క్ చేసుకోలేము. సో కొంతమందికి డస్ట్ పడదు, బట్ వాటికి అంటే అది అలర్జీ అంటారు, లేదు కొంతమందికి సైనస్ ఉంటుంది అంటారు. డిఫరెన్స్ ఏంటి అసలు? అలర్జీ అంటే ఏంటి, సైనస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. సో ఎలర్జీ అనేది మనకి మెయిన్గా ఏంటి అంటే నోస్ లోపల ఏదైతే మ్యూకోజా అంటామో శ్లేష్మ పొర అంటాం. ఓకే, సో అక్కడ జరిగే మనకి ఇమ్యూనలాజికల్ రియాక్షన్ని మనం ఎలర్జీ అంటాం. సో అదేంటి అంటే మనకి బ్లడ్లో ఉన్న ఏదైతే ఐజీ యాంటీబాడీస్ ఉంటాయో ఆ యాంటీబాడీస్ వల్ల మనకి ఎలర్జీకి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో మెయిన్గా మనం ఎప్పుడైతే ఏదైతే మనకి ఎలర్జన్ పడదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డస్టే అనుకోండి, సో అలా మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యామో ఆ సెల్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి, అలా మనకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో మెయిన్గా మనకి ఎలర్జీ అనేది జెనెటికల్ ప్రాబ్లం. సో యా, మనకి కానీ మన పేరెంట్స్కి ఆర్ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఆర్ మన ఫ్యామిలీ ట్రీస్లో ఎవరికైనా ఉంటే వాళ్ళ నుంచి అలా మనకి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. ఎలర్జీస్ వచ్చే పాసిబిలిటీస్. సైనస్ ఇన్ఫెక్షన్స్ అంటే యూజువల్గా తల లోపల సైనసెస్ అని ఉంటాయి. ఓకే, ఈ సైనసెస్ అనేవి మనకి 4 టైప్స్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ సైనస్ అనేవి యూజువల్గా ఎంప్టీ స్పేసెస్, గాలి గదులు యూజువల్గా చెప్పాలి తెలుగులో అంటే, అవంతా కూడా ఎప్పుడు ఎయిర్తో మాత్రమే ఫిల్ అయి ఉంటాయి. సో అలా గాలి గదులు అనేవి ఎయిర్తో ఫిల్ అయి ఉండడం వల్ల మనకి తలంతా తేలికగా ఉంటుంది. ఓకే, బరువుగా ఉండకుండా తేలికగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆ గాలి గదుల్లో ఏ కారణంగానైనా చీము కానీ నిండిపోయినట్టు అయితే దాన్ని మనం సైనస్ ఇన్ఫెక్షన్ అంటాం. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎలర్జీ వస్తే ఎటువంటి సిమ్టమ్స్ సైన్స్ చూస్తాము, సైనస్ ఇన్ఫెక్షన్ వస్తే మన బాడీలో ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తాము? యా, సో ఇప్పుడు ఎలర్జీలో ఎలా ఉంటుంది అంటే కొంతమందికి మార్నింగ్ లేవగానే తుమ్ములు బాగా రావడం, సో కంటిన్యూస్ గా స్నీజెస్. ఓకే, కొంతమందికి 10, 20 అలా 20 పైన కూడా మనము తుమ్ములు అనేది చూస్తూ ఉంటాం. సో అలాంగ్ విత్ స్నీజెస్ ముక్కంతా పట్టేయడం అండ్ ముక్కు నుంచి నీళ్లు గారడం, ఓకే, తలనొప్పి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ ఈ సిమ్టమ్స్ ఏంటి అంటే ఇచ్చింగ్. సో ఇయర్ లోపల, నోస్ లోపల అండ్ థ్రోట్ లోపల ఇచ్చింగ్ రావడము, ఐస్ ఇచ్చింగ్ రావడము. సో ఆల్ దీస్ ఆర్ ద ఎలర్జిక్ సిమ్టమ్స్ మెయిన్గా. సో ఇప్పుడు సైనస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి హెవీనెస్, మెయిన్గా హెవీనెస్ చూస్తాం, తలంతా బరువుగా ఉన్నట్టు ఉండడం. సో అలా ఎందుకు అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బెలూన్ తీసుకోండి. ఓకే, ఆ బెలూన్లో ఎయిర్ ఉన్నంతసేపు ఎలా ఉంటుంది మనకి? తేలిగ్గా ఉంటుంది. సో సైనసెస్ అంటే ఏంటి? గాలి ఎంప్టీ స్పేసెస్ అంటే మనకి గాలితోనే ఉండాలి, ఉన్నప్పుడు తేలికగా ఉంటుంది. ఇప్పుడు అదే సైనస్ గాలి గదులలో అదే వాటర్ గా మన మ్యూకస్ కానీ ఆ చీమ్ కానీ నిండింది అనుకోండి, బెలూన్ లో వాటర్ వేస్తే ఎలా ఉంటుందో అలా. సో చాలా హెవీనెస్, సివియర్ హెడేక్, తలంతా బరువుగా ఉండడం, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ నోస్ బ్లాకేజ్, ముక్కంతా పట్టేయడం, బ్రీతింగ్ డిఫికల్టీ అంట. అలాంగ్ విత్ దట్ ఏంటి అంటే ముక్కు నుంచి గడ్డల్లాగా మనకి చీమ్ అనేది రావడం, ముక్కు నుంచి గొంతు లోపలికి ఈ ఫ్లెమ్ తెమడ అనేది బాగా పడుతూ ఉండడం. స్ఫుటం అనేది గొంతు లోపలికి వస్తూ ఉండడం. సో ఇవి మెయిన్ గా మనకి సైనస్ ఇన్ఫెక్షన్ లో సిమ్టమ్స్ అనేది చూస్తాం. సో ట్రీట్మెంట్ ఎలా? రెండింటికి సేమ్ ట్రీట్మెంటా లేకపోతే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎలర్జీకి? డిఫరెంట్ ట్రీట్మెంట్స్ మనకి. బేసికల్ గా ఎలర్జీలో చెప్పాలి అంటే మెయిన్ మనకి ప్రివెన్షనే, లైక్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం, ఏదైతే అవాయిడ్ చేయడం. ఏదైతే మనకి ఎలర్జీ ఉందో ఆ ఎలర్జీని బేసిక్ గా మనము అవాయిడ్ చేయడం. ట్రీట్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్. ఫస్ట్ ప్రివెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎలర్జీలో. బట్ ఈ నేసల్ స్ప్రేస్ లాంగ్ టర్మ్ లో వాడితే ఇబ్బందులు వస్తాయని చాలా మంది చెప్తుండగా విన్నాను. నిజంగానే లాంగ్ టర్మ్ లో యూస్ చేయొచ్చు నేసల్ స్ప్రేస్? ఎస్, గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇలా మనము కొంచెం ముక్కు పట్టేసిందా ఫార్మసీకి వెళ్ళడమా, డ్రాప్స్ స్ప్రేస్ తీసుకోవడము, వాడడము, ఇదంతా చేస్తూ ఉంటాం. బట్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రం మనకి తెలియదు. చాలా ఈజీగా తీసుకొని విక్స్ ప్రతి ఒక్కటి తీసుకొని ఇలా పీలుస్తూ ఉంటాము, డ్రాప్స్ వేసుకుంటూ ఉంటాము. దాంట్లో మెయిన్ ఏంటి అంటే ఆట్రవిన్ డ్రాప్స్.
Otrivin spray, yes. సో ఆట్రివిన్ నేజల్ డ్రాప్స్ నేజల్ స్ప్రే అనేది యూజువల్గా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం తెలియకుండా. ఓకే, సో అది మనము లాంగ్ డ్యూరేషన్లో యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే రైనైటిస్ మెడికామెంటోజా అనే ఒక డిసీజ్ అనేది మనకు వస్తుంది. ఏంటి మ్యామ్ అది పేరే వినడానికి భయంకరంగా ఉంది. ఏంటి ఆ డిసీజ్ అసలు? సో దాంట్లో ఏమవుతుంది, అసలు మనం నార్మల్గా ఆట్రివిన్ డ్రాప్స్ ఎందుకు వాడతాము, ఎప్పుడైతే మనకి నోస్ లోపల మొత్తం బ్లాకేజ్ క్రియేట్ అయిపోయి ఈ ఎలర్జీస్లో కానీ సైనస్ ఇన్ఫెక్షన్స్లో కానీ ఏదైతే నోస్ లోపల కండ పెరగడం అంటాం, ఓకే, వాటి కోసం కానీ ఆ అక్యూట్ కండిషన్స్లో మనము ఈ నేజల్ స్ప్రేస్ వాడతాం. అవి ఏం చేస్తాయి అంటే ఏవైతే మనకి బ్లడ్ వెజిల్స్ అనేవి వాపు వస్తాయో ముక్కు లోపలంతా కూడా వాటిని తగ్గిస్తాయి. యూజువల్గా మనం అదే పదిగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా అవి యూజ్ చేస్తూ ఉన్నాం కొద్ది ఏమవుతుంది అంటే అది హ్యాబిచువేట్ అయిపోతాం మనం. అంటిల్ అండ్ అన్లెస్ మనం మళ్ళీ ఆ డ్రాప్స్ అనేది యూజ్ చేస్తే తప్ప ఆ బ్లడ్ వెజిల్స్ అనేవి సైజ్ అనేది తగ్గదు. సో దాన్ని ఏమంటాము అంటే రీబౌండ్ కంజెషన్ అంటాం. ఓకే ఓకే, సో మనం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ సిచ్యువేషన్స్లో సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో బెటర్ నాట్ టు యూజ్ లాంగ్ టర్మ్ లాంగ్ డ్యూరేషన్ వాడకూడదు. సో మనము డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప అంత లాంగ్ డ్యూరేషన్ అనేది మాత్రం యూజ్ చేయకూడదు. అయితే సైనస్ ఇన్ఫెక్షన్స్ అంటేనే చాలా మంది సర్జరీకి వెళ్ళిపోవాలి, మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ ఉంటాయి. నిజంగానే మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందా లేకపోతే సర్జరీకే వెళ్ళాలా? రెక్కరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? సో ఇప్పుడు మనకి ఈ సైనస్ ఇన్ఫెక్షన్ అనేది 2 types, లైక్ అక్యూట్ ఫేజ్ అండ్ క్రానిక్ ఫేజ్ అని ఉంటుంది. ఓకే, ఈ అక్యూట్ అంటే ఏంటి అంటే మనకి less than 6 weeks. ఓకే, ఆ less than 6 weeks డ్యూరేషన్లో మనకి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అక్యూట్. సో ఇప్పుడు ఆ 6 weeks డ్యూరేషన్లో మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఓకే, ప్రాపర్గా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటూ ప్రాపర్ ప్రికాషన్స్ ఫాలో అయ్యాము అంటే మనకి సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ప్రాపర్ మెడికేషన్ అంటే లైక్ ప్రాపర్ యాంటీబయాటిక్స్ కానీ డీకంజెస్టెంట్స్ కానీ, ఓకే, స్ప్రేస్ కానీ, సో ఇలా మనము డాక్టర్ గైడెన్స్తోని కరెక్ట్గా తీసుకున్నాము అంటే మనకు సర్జరీ పడే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం క్రోనిక్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం, లైక్ ఇప్పుడు అక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు మనం ప్రాపర్ మెడికేషన్ తీసుకోలేదు, సో అది అలా పెరుగుతూ మనకు క్రోనిక్ ఫేజ్లోకి ఎంటర్ అయింది అంటే ఏంటి, మోర్ దాన్ 6 weeks ఆఫ్ డ్యూరేషన్లో మనము సిమ్టమ్స్ అనేది చూస్తాం. అప్పుడు ఇంకా మనకి మెడిసిన్స్తోనే తగ్గదు. సో కంపల్సరీ వీ హ్యావ్ టు గో విత్ అన్ ప్రొసీజర్, లైక్ సర్జరీయే చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ అలా సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు అంటే రెకరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ సర్జరీ అన్నట్టు. ఇప్పుడు మనకి నోస్ బ్లాకేజ్ అనేది డ్యూ టు కొంతమందికి ఏంటి ముక్కు లోపల ముక్కు దూలం వంకర అంటాం. ఓకే, సో అలా ముక్కు దూలం అనేది వంకర ఉన్నా కూడా మనకి ముక్కు అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడు దానికోసం మనం సర్జరీ చేసామే అనుకోండి, ఆ బోన్ అనేది పెరిగే అవకాశం అయితే ఉండదు. ఒకసారి మనం తీసేసిన తర్వాత పెరగదు. ఎందుకంటే టిల్ 18 years వరకు మాత్రమే ఆ బోన్ గ్రోత్ అనేది చూస్తాం. 18 years తర్వాత మనకి బోన్ గ్రోత్ అనేది ఉండదు. బట్ ఇంకో కొన్ని కేసెస్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు బోన్ ఈ డీవియేషన్ ఉంటుంది, లైక్ ముక్కు దూలం అనేది వంకర ఉండడము, అలాంగ్ విత్ దట్ ఎలర్జీ ఉండడము, సైనస్ ఇన్ఫెక్షన్ రావడం, ఈ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ముక్కు బోన్ అనేది వంకర ఉండి దాంట్లో సర్జరీ చేస్తాం, అలాంగ్ విత్ దట్ ఎలర్జీకి మెడికేషన్ ఇస్తాం అండ్ సైనస్ ఇన్ఫెక్షన్కి సర్జరీ చేస్తాం. వాళ్ళు ఏం చేయాలి, పోస్ట్ సర్జరీ ప్రాపర్ ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాలి, ప్రాపర్ మెడికేషన్ వాడాలి. ఎందుకంటే ఎలర్జీ అనేది దట్ ఈస్ అన్ లైఫ్ లాంగ్ ఇష్యూ, దట్ ఈస్ అన్ జెనెటికల్. ఓకే, సో మనకి ఎలర్జీకి అనేది పర్మనెంట్గా క్యూర్ ఉంది 100% పోతుంది అనేది అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఎలర్జీ సెల్స్ అనేవి మన బ్లడ్ లోపల ఉంటాయి. సో మనం కంప్లీట్ బ్లడ్ని ప్యూరిఫై చేయలేము. సైనస్ అలా కాదు, వీ కెన్ ట్రీట్. సో మనకి ఆ ఎలర్జీ నుంచి సైనస్ ఇన్ఫెక్షన్ అనేది అవ్వకుండా మనం ఎలర్జీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ప్రాపర్గా ప్రివెంట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి మనకు. నిజంగానే సైనస్ ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎంత డేంజరస్ మ్యామ్ అవి అట్లా నెగ్లెక్ట్ చేస్తే? సో కొన్ని కేసెస్లో మనము చూస్తాం, లైక్ ఇప్పుడు సైనసెస్ అనేవి మనకి బ్రెయిన్కి ఉన్న ఈ ఐస్కి దగ్గరగానే ఉంటాయి, తల లోపల ఈ పార్ట్లో మనకి దగ్గరగా ఉంటాయి. సో మనకి ఈజీగా ఈ సైనస్ ఇన్ఫెక్షన్ అనేవి ఐస్కి బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కాంప్లికేషన్స్ అలా కూడా మనకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి వాట్ ఆర్ ద డేంజర్ సైన్స్, ఎప్పుడు మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇమ్మీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయాలి అని అంటామంటే ఎప్పుడైతే మనకి కళ్ళంతా రెడ్గా అయిపోవడం, ఎర్రగా అయిపోవడం, ఈ ఐలిడ్స్ అంతా స్వెల్లింగ్ రావడం, ఉబ్బిపోవడం మొత్తంగా. ఓకే, సో మనకి డేంజరస్ సైన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి ముక్కు నుంచి థిక్ డిశ్చార్జ్ రావడం, చీము లాంటిది రావడం, బ్లడ్ రావడం. ఓకే, అండ్ అదే కాకుండా సివియర్ హెడేక్,
పర్సిస్టెంట్గా సివియర్ హెడేక్ ఉంటుంది అండ్ బ్లరింగ్ ఆఫ్ విజన్, చూపు అనేది తక్కువ అవడం. అప్పుడు ఇమీడియట్గా రష్ అవ్వాలి. సో ఆల్ దీస్ ఆర్ ద ఎమర్జెన్సీ సైన్స్. సో అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇందులో. సో ఏం చేస్తాము అంటే ఎండోస్కోపీ చేస్తాం, నేజల్ ఎండోస్కోపీ, అలాంగ్ విత్ దట్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఇవన్నీ చేసి మనకు అసలు లోపల ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది ఇన్ఫెక్షన్ అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి ఇమీడియట్గా మనం సర్జికల్ ట్రీట్మెంట్ అనేది మ్యాండేటరీ. యా, సో మెడికల్ మేనేజ్మెంట్ అయితే ఇంపాసిబుల్. అయితే ఇప్పుడు ఈ నోస్ బ్లాకేజెస్ కానీ లేకపోతే స్నోరింగ్ కానీ పిల్లల్లో వస్తుంటే పెద్దవాళ్ళలో డిఫరెన్స్ ఏంటి మనకు అండ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు అడల్ట్స్కి వచ్చేసి మనకి బోన్ అనేది వంకర ఉండడం, ముక్కు దూలం, ఓకే, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, ఆర్ మనకి సైనస్ ఇన్ఫెక్షన్లో, ఎలర్జీస్లో, వీటన్నిటిలో చూస్తాం. బట్ ఇన్ కిడ్స్లో మనకి మోస్ట్ కామన్గా ఈ బ్లాకేజ్ అనేది అవ్వడానికి, శ్వాసకి ఇబ్బంది పడడానికి ఎలా ఉంటుంది అంటే అడినాయిడ్స్ టిష్యూ అనేది ఉంటుంది. ఓకే, ఈ ముక్కు వెనకాల ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడినాయిడ్స్. సో ఆ అడినాయిడ్ టిష్యూ వల్ల మనకి ఈ కిడ్స్లో యూజువల్గా ఈ బ్రీతింగ్ డిఫికల్టీ ఇదంతా కూడా చూస్తాం. ఓకే, ఇప్పుడు సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఎలా వస్తాయి అంటే మనకు నోస్ బ్లాకేజ్ అండ్ వీజింగ్ సౌండ్ రావడం ఇవన్నీ ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి నోస్ బ్లాకేజ్తో పాటు లైక్ బ్రీతింగ్ డిఫికల్టీ, గాలి తీసుకోవడానికి ఇబ్బందితో పాటు గురక, మెయిన్ థింగ్, పెద్దగా గురక రావడం. ఇట్స్ లైక్ ఎలా ఉంటుంది అంటే పెద్దవాళ్ళు ఎలా గురక చేస్తారో అలా పెట్టేస్తారు, అంత సివియర్గా ఉంటుంది. ఓకే, నోరు తెరిచి పడుకోవడం, స్లీప్ డిస్టర్బెన్సెస్, అసలు సరిగా పడుకోలేరు. కొంతమంది కిడ్స్లో అయితే ఈవెన్ కూర్చొనే పడుకుంటారు, అంత సివియర్గా డిఫికల్టీ ఉంటుంది. ఓకే, అండ్ ఫేస్ కూడా చేంజ్ అవుతుంది, ఫేషియల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనము క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతామో, క్రానిక్ అడినాయిడిటిస్ అంటాం, ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాము, అప్పుడు మనకు అన్ని టీత్ షేప్ కూడా చేంజ్ అవుతుంది. క్రౌడెడ్ టీత్, దగ్గరగా రావడం, పళ్ళన్నీ కూడా హై ఆర్చ్డ్ ప్యాలెట్ అంటాం. ఓకే, అంగిటంతా కూడా పైకి హై ఆర్చ్డ్గా రావడం పైకి. సో అలా ఉండడం వల్ల ఫేస్ లోపల కూడా చేంజ్ అవుతుంది, అడినాయిడ్ ఫేస్. చిన్నప్పుడే రెక్టిఫై చేసుకోవడం బెటర్. సో మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఏంటి అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో యూజువల్గా మనకి అడినాయిడ్స్ అనేవి గ్రేడింగ్ ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో యూజువల్గా దాంట్లో మనకి 4 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3 and 4. ఓకే, 1, 2 అనేది మనం కామన్గా అందరి పిల్లల్లో చూస్తాం, దట్ ఈస్ నార్మల్ వన్. సో 3 and 4 ఉన్నాయి అంటే మాత్రమే మనం కంపల్సరీ సర్జికల్ ట్రీట్మెంట్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ దట్ గ్రేడింగ్. సో ఎట్లా అంటే మనకి అడినాయిడ్స్ అనేవి నోసు వెనకాల ఏదైతే మనకి గాలి వెళ్ళే ట్యూబ్ ఉంటుందో, ఎయిర్వే, ఆ ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు 3 and 4లో ఏంటి అంటే 75% to 100% ఆఫ్ ఎయిర్వే అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. సో అలా బ్లాక్ అయిపోయినప్పుడు సివియర్ సిమ్టమ్స్ చూస్తాం వాళ్ళలో మనం. సో కొంతమందిలో ఏంటి అంటే ఈ గ్రేడ్ 4, గ్రేడ్ 3 ఉన్న కిడ్స్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఎందుకు అంటే మనకి అడినాయిడ్స్ దగ్గరలోనే ఈ ఇయర్కి కనెక్షన్ ఉన్న ట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇస్టీషియన్ ట్యూబ్ అంటాం, ఆ ట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఏంటి అంటే మనకి ఆ మ్యూకస్ అంతా కూడా ఈ కనెక్షన్ ట్యూబ్ నుంచి చెవి లోపల ఏదైతే చెవి పొర ఉంటుందో ఆ పొర వెనకాల మొత్తం మనకి మ్యూకస్ కానీ వాటర్ కానీ చేరిపోతుంది. ఆ కండిషన్ని మనం సీరియస్ ఓటైటిస్ మీడియా అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి హియరింగ్ ఇంపైర్మెంట్, వినికిడి కూడా తగ్గుతుంది. మనం ఆ లక్షణాలు కూడా చూస్తే అడినాయిడ్ టిష్యూ రిమూవ్ చేసినప్పుడు ఇమ్యూనిటీలో ఏమైనా లోపాలు కానీ ఎఫెక్ట్ అవుతుందా ఏంటి? సో మోస్ట్ కామన్ క్వశ్చన్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఇదే మనకి. సో ఓపీలో వస్తారు, మోస్ట్ కామన్గా అడిగేది మరి అడినాయిడ్స్ టాన్సిల్స్ అంటారు, ఇవి ఇమ్యూనిటీ పర్పస్ కోసం యూజ్ అవుతాయి అంటారు. సో బట్ మరి ఇప్పుడు ఇవి తీసేస్తున్నారు, మరి మా పిల్లలకి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతారు. సో ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ అనేవి ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. బట్ మనకి ఓన్లీ అడినాయిడ్స్ టాన్సిల్సే మనకి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయవు. సో ఇప్పుడు మనకి 4 to 5 years ఏజ్ ఉందనుకోండి, మనం ఆ కిడ్స్లో ఓన్లీ అడినాయిడ్స్ తీసాం. సో టాన్సిల్స్ ఉంటాయి, టాన్సిల్స్ మనకి ఇమ్యూనిటీని ఇస్తాయి. సరే, కొంతమంది కిడ్స్లో అడినాయిడ్స్ టాన్సిల్స్ 2 రిమూవ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బ్లడ్ లోపల ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా, ఆ ఇమ్యూన్ సెల్స్ కూడా మనకి టేక్ కేర్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఒక పార్ట్ తీసేసాము అంటే బాడీలో ఉన్న నెక్స్ట్ పార్ట్ ఆ పని తీసుకుంటుంది. సో అలా మనకి ఆ బ్లడ్ సెల్స్ అనేవి, ఇమ్యూన్ సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఏం ఇబ్బంది అయితే ఉండదు. అయితే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రికరెంట్ గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ కూడా మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాము. సో ఒక్కసారి మనం అడినాయిడ్ టిష్యూని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అంటిల్ అండ్ అన్లెస్ మనం కొంతమంది కిడ్స్లో యూజువల్గా 1 year 2 years కిడ్స్కి చేస్తూ ఉంటాం. వాళ్ళలో ఏంటి అంటే సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ, సివియర్ స్నోరింగ్, 1 year age 2 years 1 year 2 years ఏజ్లో కూడా అలా సివియర్ డిఫికల్టీ ఉన్న కిడ్స్లో మనం చేస్తాం. వాళ్ళల్లో పెరిగితే జస్ట్ ఒక 10%, మినిమల్ 10% వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు 4 to 5 years ఆఫ్టర్ 4 years అంటే మనకి రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అసలు. అండ్ దట్టు మనం ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఓకే, పాపులేషన్ మెథడ్ అంటాం. ఓకే, సో అంతా కూడా ఇప్పుడు అదే మెథడ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటి అంటే వాడుక భాషలో చెప్పాలి అంటే లేజర్ అసిస్టెంట్, లేజర్తో చేయడం. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే కంప్లీట్గా మనం అడినాయిడ్ టిష్యూ అంతా కూడా రిమూవ్ చేస్తాం. మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇప్పుడు 1 year 2 yearsలో కూడా జస్ట్ 10% పెరిగినా కూడా అది మనకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. సర్జరీ చేసేంత గ్రోత్ ఉండదు. ఆ 10%కి మనకి ఎయిర్వే బ్లాకేజ్ అనేది ఉండదు. సో మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు, రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే. థ్యాంక్ యూ సో మచ్.